రెగ్యులర్‌గా అందరూ చేసే క్యారెట్ రైస్ అయితే కానే కాదండి. కొంచెం డిఫరెంట్‌గా ఎంతో మంచి స్పెషల్ టేస్ట్‌తో అయితే మీ ముందుకు క్యారెట్ రైస్ అయితే తీసుకొచ్చేసాను. సమ్మర్‌లో ఇలాంటి పోషక విలువలు కలిగిన ఇలాంటి రైస్‌ని తిన్నామనుకోండి, మనకి హెల్త్‌కి హెల్తీ ఉంటుంది. టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలనేది ఈజీగా అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి ఈ క్యారెట్ రైస్ అయితే. ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే వేసుకున్నానండి. మనం బిర్యానీలో యూజ్ చేసేవన్నీ ఇప్పుడు ఇందులో మంచిగా ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేయండి. అలాగే కాజు కూడా వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడైతే నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలైతే సన్నగా పొడవుగా కోసుకొని ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అయితే నేను పన్నీర్ కూడా వేసేసానండి. మట్టి పాత్ర ఒక్కసారి హీట్ అవ్వడానికి టైం పడుతుంది గానీ, ఒక్కసారి హీట్ అయిందంటే మొదలు పెట్టామంటే వంట టక అయిపోతుందండి. చాలా ఫాస్ట్‌గా అయితే కుక్ అయిపోతుందనమాట. ఇప్పుడు ఇందులో నేను ముందే తురుము పెట్టుకున్న ఒక 2 కప్పులు క్యారెట్ తురుము అయితే వేసేసుకున్నానండి. అది చక్కగా మగ్గిపోయాక ఒక 2 టమాటాలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ ఇంకొంచెం కుక్ అవ్వడానికి మూత పెట్టేసి మగ్గించేసాననమాట. ఇప్పుడు అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసాను. ఇప్పుడు అసలైనది టేస్ట్ క్యారెట్ రైస్‌కి టేస్ట్ పెరగడానికి ఇదొక్కటే మెయిన్ అండి. ఇదైతే కొబ్బరి పాలండి. పచ్చి కొబ్బరిని మనం మిక్సీ పట్టి వాటర్ వేసుకుంటూ ఇలా స్ట్రెయిన్ చేసుకున్నామంటే పాలొస్తాయన్నమాట. ఆ కొబ్బరి పాలను అయితే నేను 2 గ్లాసెస్ అయితే వేసేసాను. 1 గ్లాస్ రైస్ అయితే నేను ముందే కడిగి పెట్టుకొని ఉంచుకున్నాననమాట. ఇప్పుడు చక్కగా ఎసరు మరుగుతున్నప్పుడు ఈ బియ్యాన్నయితే ఎసరులో వేసేసి అంతా అయితే ఒకసారి కలిపేసేయండి. ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఇన్‌కేస్ ఏమన్నా తగ్గింది అనుకుంటే మీరు ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించేసాను. అంతేనండి. ఫైనల్‌గా అయితే ఒక 15 మినిట్స్‌కి అయితే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. పక్కకు దించి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్.